జై లవకుశ వచ్చి 6 నెలలు అవుతున్నా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లాప్ తో ఇదివరకే ప్రారంభోత్సవం చేసుకున్నా ఆ తర్వాత ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత డీలా పడ్డారు. అయితే అది తన ఫిజిక్ ని కొత్తగా మేకోవర్ చేసుకోవడం కోసమే అని తెలిసాక సంతోషపడ్డారు. ఇన్నాళ్ల అభిమానుల యొక్క నిరీక్షణకు తెరపడింది. యంగ్ టైగర్ రంగంలోకి దూకే డేట్ ఫిక్స్ అయింది. తాజా సమాచారం మేరకు ఏప్రిల్ 12 నుంచి ఎన్టీఆర్ త్రివిక్రమ్ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హైదరాబాద్ లో నెలాఖరు దాకా షూటింగ్ చేసి ఆ తర్వాత ఒక వారం మాత్రమే గ్యాప్ ఇచ్చి రెండో షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. పూర్తి స్క్రిప్ట్ ని లాక్ చేసిన త్రివిక్రమ్ అజ్ఞాతవాసి ఫలితం గురించి పట్టించుకోకుండా తన బెస్ట్ స్క్రిప్ట్ లో ఒకటిలా ఉండేలా దీన్ని పక్కాగా రాసుకున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. సినిమాను దసరా లేదా దీపావళిలోపు ఫినిష్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నట్లు ఫిల్మ్నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని డిలే లేకుండా ఫినిష్ చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలు బయటికి పొక్కకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతుంది. తమన్ ట్యూన్స్ ఇస్తున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ ని ట్రై చేస్తున్నాడు. అందుకోసం చాలానే కష్టపడుతున్నాడు. త్రివిక్రమ్ సూచనలతో బరువు కూడా తగ్గాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ స్లిమ్ గా తయారయ్యాడు. మునుపటి కన్నా స్లిమ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు తారక్. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.